అసలు నువ్వు ఇలాంటి అనుకోలేదు విజయ్. అసలు నేను ఏం చేశానో చెప్తానే కదా దానికి ఆన్సర్ దొరికేది. నేనేం వినలేదు అనుకుంటున్నావా, నాకేం తెలియదు అనుకుంటున్నావా? రాత్రి జరిగిందంతా నేను కల్లారా చూశాను, విన్నాను. ఆరాధ్య నువ్వు అలా మాట్లాడక ఆరాధ్య. ఐ రియలీ లవ్ యూ ఆరాధ్య. నే తప్పు చేయలేదు, ప్లీజ్ ట్రస్ట్ మీ. యు ఆర్ ఏ చీటర్. లెట్స్ ఎండ్ దిస్ అప్ అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్. బై, గుడ్ బై. ఏమైంది, ఒక్కడే ఇక్కడ ఉన్నాడు? ఏమైందిరా, ఒక్కడే ఇక్కడ ఉన్నావు? దా పైకి వెళ్దాం. నేను వస్తానన్నా, మీరు వెళ్ళండి. ఒరే ఒక్కడే ఇక్కడ ఏం చేస్తావురా? దా పైకి వెళ్దాం. ఏం కాలేదు నాన్న, మీరు వెళ్ళండి. విజయ్ ఏడుస్తున్నావా? ఏమైంది నాన్న? ఏం కాలేదని చెప్తున్నాను కదా నాన్న, మీరు వెళ్ళండి. అమ్మ ఏమైనా అనిందా? పోనీ ఆ ఆరాధ్యదేవరా గొడవ పడ్డావా? ఏం కాలేదని చెప్తున్నా కదా నాన్న, మీరు వెళ్ళండి. ఒరే ఈ నాన్నతో కూడా చెప్పవా? ఆరాధ్య వెళ్ళిపోయింది డాడీ. వెళ్ళిపోయిందా? ఏమైనా గొడవ పడ్డారా? ఇవన్నీ కామన్ రా నాన్న, తను మళ్ళీ వస్తుందిరా. ఇంత చిన్నదానికి ఏడుస్తారా? ప్రేమిస్తే వస్తుందని ఆశించవచ్చు, కానీ తను ప్రేమించినట్టు నటించింది నాన్న. ఈ అమ్మాయిలందరూ ఇంతేనా నాన్న? ప్రేమ ఏ కాలంలో అయినా ఒకేలా ఉంటుందిరా. ఆ ప్రేమ నిజమా లేకపోతే నిజంలా అనిపించే మాయా అని నువ్వే తెలుసుకోవాలిరా. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడిరా, నువ్వు ముందే తెలుసుకున్నావురా. ప్రేమ నిజమైనా ఊహైనా ప్రేమించే కదా డాడీ, మర్చిపోలేకపోతున్నా దాన్ని. అసలు తను లేకుండా ఉండగలనా అనిపిస్తుంది. పిచ్చోడా, నువ్వు దీనికే ఎలా అయిపోతే ఎలా? సరే నీకు ఒక కథ చెప్తాను, విను. అనగనగా ఒక కాలనీ, దాని పేరు అంబేద్కర్ కాలనీ. అందులో సాయిగడ్ అని ఒకడు ఉండేవాడు. ఏంటమ్మా టైం 7:30 కదా అయింది, అప్పుడే లేపేశావు? ఈరోజు ఏదో ఎగ్జామ్ అన్నావుగా, తలకి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటే మంచి మార్కులు వస్తాయి. అయ్యో పిచ్చి మమ్మీ, నేను చదివి బాగా రాస్తే మార్క్స్ వస్తాయి, దేవుడికి మొక్కితే కాదు. నోరు మూయి వెదవా, వెళ్ళి స్నానం చేయపో. చేస్తాలే. అమాయకుడు అనుకోకు, అమ్మకి తప్ప దేనికి భయపడడు, లొంగడు. అమ్మా వెళ్ళొస్తానే. జాగ్రత్తగా వెళ్ళు, ఎవరితో లొల్లి పెట్టుకొని రాకు, కాళ్ళు ఇరగ్గొడతా. అబ్బా అమ్మా, ఎవరితో కొట్లాడలే. జాగ్రత్త, ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు అడిగావు కదా, ఆ టేబుల్ మీద పెట్టాను, తీసుకొని వెళ్ళు. అక్క ఒక క్లబ్. రేపు మామ వీడు అలసిపోయినట్టున్నారా? నేను అలసిపోవడం ఇక్కడ సిగరెట్ లేదని పక్క షాప్కి వెళ్ళా. ఒక్కడిని వెళ్ళడం ఇష్టం లేక మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళా. అదేదో అక్కడే తాగొచ్చుగా, మళ్ళీ ఇక్కడికి రావాలా? రేపు వచ్చానాయాలో మీరందరూ నా వెనకాల పడ్డా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారు. నేను అదే కంటిన్యూ చేశాను అనుకో, ఈ గల్లీలో నాకు పరువే ఉండదు. కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఇదే ప్లేస్లో కొడదామని తీసుకొచ్చా. అంటే ఏంటి ఇప్పుడు కొట్టేస్తావా? మీరు ఎప్పుడు కొడతామని అడగకూడదురా, ఇప్పుడు ఆపుతామని అడగాలి.
అరే కొట్లాడికి వెళ్ళినప్పుడు కాల్ చేయాలి కదరా, ఒక్కడ వెళ్ళిపోతే ఎలా? చల్, ఈ బచ్చగాళ్ళ కోసం ఎవడరా భయపడేది, అందుకే నేనే మేనేజ్ చేసుకున్నా. అవును, నీకు కూడా చెప్పాడు రా కొట్లాట అయిందని? నేను నానిగాడు శీలా ఆంటీ దగ్గరికి వెళ్ళాం. ఆడేమో ఇంట్లో ఏదో పని ఉందని వెళ్ళాడు. నేను అలా నడుచుకుంటూ వస్తుంటే నువ్వు కనిపించావు, అందుకోసం వచ్చా. ఇంకేటైతే ఇంకేం లేదురా, అంతా మామూలే. అరే ఏమైందిరా? ఏం కాలేదు కానీ నువ్వు లైట్ తీసుకో. అరే నైట్ దావత్కి పైసలు సెట్రా. ఎలా సెట్ చేసావు మామా? నాన్న ఎగ్జామ్ ఫీజు ఉందని అడిగి తీసుకున్నా. అసలు మనకి ఎగ్జామ్స్ లేవు కదరా. అదే మ్యాజిక్. ఆగరా, పట్టుకో. నిన్ను సర్లే కానీ ఇంతకీ మన ఆడలేడీస్ ఎక్కడా? అరే అక్కడ గుర్తుని చూడరా. రే నందు ఏ, నందు నందు ఏం చేస్తున్నావే? ఎందుకు కొడుతున్నావు? చూడరా, వాడు నన్ను చూసి తలదించుకొని పోతున్నాడు, నేనేదో చేసినట్టు. నువ్వెందుకు తలదించుకున్నారా? నువ్వే కదా నా వదిలేస్తే తలదించుకోమన్నావు. సర్లే వెళ్ళు. ఆగు, బుక్ ఇచ్చెళ్ళు. ఏంది నువ్వు ఎట్లా తయారైనావు? అవును, ఇంటికి మన చదువుతాలే ఎక్కడా? వాళ్ళ డాడీ గురించి తెలిసిందేగా, పొద్దున్నే స్టార్ట్ చేశాడు. అదిగో వస్తుంది చదువులో తల్లి. ఏంటి సుబ్బు, పొద్దున మీ నాన్నతో గోలా? నన్ను ఏమైనా మాట్లాడమంటావా? వద్దు బాబు, అసలే నువ్వంటే మా నాన్నకు భయం. వాడే మాట్లాడతా అంటే నీకేంటే ప్రాబ్లం? వాడు మాట్లాడతాడు అనుకున్నావా? వచ్చి మా నాన్నతో లొల్లి పెట్టుకుంటాడు. సర్లే పదండి పోదాం, ఇప్పటికే కాలేజ్కి లేట్ అయింది, వెళ్ళొచ్చి మాట్లాడదాం. ఏంటే కాలేజ్ ఎలా అయింది? ఏమంటే ఏం చెప్తాం రా బాబు, ఫుల్ బోరింగ్. త్వరగా కాలేజ్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అది సరే కానీ ఈ మధ్య ఏంటే రౌడీ పిల్ల తయారవుతున్నావు? మరి సాయిగాడి పిల్లంటే ఎట్లుండాలి? ఆడపిల్లలో ఉండి చాలు. నా పిల్ల అంట నా పిల్ల. ఇంకోసారి ఎవరు నన్ను కొట్టావనుకో మూతిపళ్ళు రాలుతాయి, అర్థమవుతుందా? నేను ఆపేస్తారా? నువ్వు ఇలా ఎవ్వరితో గొడవ పడకుండా బుద్ధిగా ఉంటే ఆపేస్తా. నేనెప్పుడు పోతున్నాను అసలు? ఎప్పుడో బంద్ చేసినా అన్ని. చా, అదే మరి చూసాలే. ఏం చూసావు? నేనేం చేసినానే? మార్నింగ్ మీరు రోడ్డు మీద ఏం చేస్తున్నారు సార్? ఆ గొడవేంటి? చిన్న గొడవే బొంగు. ఆ హౌలగాడు వేరేవాడు పోరిని లవ్ చేసిండంట. ఆడొచ్చి గొడవ చేసిండు. ఏంటి వేరే వాడి పోరా? చీ, గలీజ్గా అట్లెట్లా లవ్ చేస్తారా? ఎందుకే సిగ్గు? వీడు ఒక్కడు లవ్ చేస్తే తప్పు, ఆ పిల్ల వేరే వాడిని పెట్టుకుని మరి వీడిని లవ్ చేసింది. అప్పుడు తప్పెవరిదంటావు? అయినా ఈ జమానట్లుందిలే. థూ, ఏమున్నారా అయ్యా? ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకులే గాని ఓ ముద్ది రాదే? ముద్దేనా, ఇంకేమైనా కావాలా? ముద్దు తర్వాత ఏ హద్దు దాటినా ఓకే నాకు. హద్దులు దాటే అవకాశం ఇస్తా, కానీ మా ఇంటికొచ్చి మాట్లాడు. దాటిన తర్వాత మాట్లాడితే ఓకేనా? అది దాటాలంటే ముందు మాట్లాడాలి కదా. చిని అమ్మ థూ. పోనీ అప్పటి వరకు ముద్దనే ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు, కానీ ఇవ్వను. థూ నీ అమ్మ, ఇవ్వడానికి ఎందుకే అంత ఎక్స్ట్రా చేస్తున్నావు? అరే, ఇవ్వకపోతే మాట్లాడకూడదా? నీ అమ్మ, నేనేమో మీ అయ్యి సంపాదించిన ఆస్తి అడుగుతున్నానే, ముద్దే కదా. హలో, నేను కూడా మా అయ్య ఆస్తినే కదా. దీనికి ఏం తక్కువ లేదు. అడిగింది ఇవ్వ కానీ ఎక్స్ట్రాలు మాట్లాడతావు. అరే చెప్తున్నా కదా, రా ముందు మా ఇంటికొచ్చి మాట్లాడు. నీకేం కావాలంటే అది ఇస్తా. మాట్లాడతా టైం వచ్చినప్పుడు మీ అయ్యి ముందు ముద్దు పెట్టుకుని మరీ మాట్లాడతా. ఆల్ ది బెస్ట్ కన్నయ్య. సర్లే, రేపు ఎలాగో కాలేజ్ లేదు కదా, సినిమాకి పోదామా? కుదరదురా, ఇంట్లో వేరే పనులు ఉన్నాయి. సర్లే కానీ ఇంకోసారి ఆలోచించవే, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. ఆడు చూడు, ఆపుకోలేక ఆడు బెత్తేపరం రోడ్డు మీద పెట్టేశాడు. దా. అరే మా హౌస్ దాడే. ఛై, ఇప్పటిదాకా బాగానే ఉంది మావా, ఇప్పుడే దొబ్బింది. అయినా ఫ్రెండ్స్ ఉన్నదే చెడదబ్బడానికి కదా. డోంట్ వరీ మామా, హ్యాపీనెస్లో నీకు ఎవడైనా తోడుంటాడు, కానీ బాధలో తోడుండేవాడే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఆ బాధలు వచ్చేదే మీ వాళ్ళ కదరా. అరే త్వరగా పదండ్రా, అర్జెంట్ పని ఉంది. పద మావా. రే ఎక్కురా. అరే త్వరగా రారా. రే సావకు, వస్తున్నా ఆగు. బాయ్ నందు. బాయ్ సుబ్బు. అరే సరసలాపితే వెళ్దాం రా. రారా బాబు. అబ్బో రొమాన్స్. పదరా.
బాయ్. ఏంటే అలా చూస్తున్నావు? ఏంటి నందు ఇలా రోడ్ పైన ఇది? ఎవరైనా చూస్తే? అయ్యో పిచ్చి సుబ్బు, ఈ కాలంలో ఎవరిది వాళ్ళు పట్టించుకోవడమే కష్టం, ఇంకా పక్కన వాళ్ళని కూడా పట్టించుకుంటారా? అది సరే కానీ పొద్దున్నే మీ ఇంట్లో గొడవేంటి? ఏమంటే ఏం చెప్పాలి? పక్కన వాళ్ళు ఏదో అంటారని చదివించడం, కరెక్ట్గా కెరియర్లో ఎదిగే టైంకి ఎవడో ముక్కుమొహం తెలియని వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమండం. హ్మ్, అరే వాడు ఎలా ఉంటాడో తెలీదు, ఎలా చూసుకుంటాడో తెలీదు, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పారని ఒక్క మాటతో పెళ్లి చేసుకొని పోతాం. అడిగితేనే కదా ఇష్టమో లేదో తెలిసేది. మరి నువ్వు కూడా ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు కదా? అంత అదృష్టం నాకు లేదు నందన. ఏంటో ఏమోని, నువ్వు అసలు అర్థమే కావు. నువ్వు మాత్రం అదృష్టవంతురాలే సాయి లాంటి మంచివాడు దొరికినందుకు. ఆ సర్లే, పద పద, అసలే లేట్ అవుతుంది. మీ నాన్న రేపే పెళ్లి చేసినా చేస్తాడు. అయ్యో పద పద. హలో, ఏంట్రా ఈ టైంలో? పడుకున్నావా బంగారం? లేదు, తొక్కుడు బిల్ల ఆడుతున్నా. సరే సరే, ఫస్ట్ నువ్వే రావాలి. ఏంట్రా తాగావా? లేదే, నీకు నా మీద అనుమానం ఉందా? ఉండు, ఇప్పుడు వస్తున్నా. అమ్మో, ఏంటి వీడు నిజంగానే వస్తున్నాడా? వీడెక్కడో తాగి పడిపోతాడు. రే మావా, లైఫ్ని ఎంజాయ్ చేయాలరా. మావా ఏమైనా కానీ మీ అయ్యని మాత్రం మస్తు మోసం చేసినవరా. రే ఎంజాయ్ చేయాలి మావా. మావా ఎంజాయ్ రా, Cheers ఎంజాయ్ మావా. అరే అది వదిలే కానీ ఏదైనా మంచి పాట పాడరా. ఏ పాటలు గిట్ట లాభు. అరే సుఖంగా మాట్లాడుకుందాం రా. అరే మన గల్లీలో ఏం జరుగుతుందో తెలుసా? గాయత్రి చూసావా నువ్వు? రే ఇప్పుడు దాని గురించి ఎందుకురా, మన కోసం మాట్లాడు. అదేరా, మన ఆనంద్ గడు ఉన్నాడు కదా, ఆటో ఆనంద్ గడు, ఆడితో లేచిపోయింది. అబ్రా నువ్వు ఊరికే. అరే మావా, నువ్వు ఆ రోజు నైట్ శీలా ఆంటీ ఇంట్లో నువ్వు ఆంటీ రే ఎలా అంటే గురించి మాట్లాడకరే, అది నాదిరా. అది నీదే అరే రే, బాబు, అరే మావా, కానీ ఇలా జోకురా రే. అమ్మకూడదు. అరే మావా ఈడికి ఎక్కేసిందిరా. అరే అది నీది కాదురా, శీలా ఆంటీ అంటే కాలనీలో ఉన్న మగాళ్ళు అందరిది. రే నాని, ఎక్కువ చేస్తున్నావు. లేకపోతే ఏంట్రా? ఒరే నీకోటి చెప్పనా? నీకోటి చెప్తా, మామ తాగురా. నువ్వు తాగు. నేనే నీకోటి తాగేస్తాలే. చెప్తా విను. నువ్వు పొద్దున్న, ఇంకొకడు మధ్యాహ్నం, అలా ఆయన రాత్రి చాలా మంది ఉన్నారు రస్సు ఇలాంటికి. నువ్వు సిన్సియర్ అనుకుంటున్నావు కాదు. అరే మావా ఎంతమంది ఉన్నా కానీ సాయిగాడంటే షీలకు ప్రాణం ఈడు రా. మారాడు. నేను దాన్ని రొంకు మొగండువే. నాకెందుకో నిన్ను నందు వదిలేస్తుంది రేయ్, అనిపిస్తుంది. నందు జోలికి ఏం వచ్చావంటే చేస్తున్నావురా నువ్వు? మర్యాదగా ఉండదు. వదులు చేది. రే ఇక్కడ నువ్వు తోస్తే మావా, నిన్నేరా. చూరుకుంటావు నా కొడక. ఏంట్రా? నందులు అంటాడేంట్రా? అరే నీకు దోస్తులకన్నా ఎక్కువైపోయినా నందు నా దేవతరా. అది గుడిలో దేవత, ఈడు పూజారి, సరిపోయారు ఇద్దరు. ఆ దేవతే కొన్ని రోజులు వదిలేస్తుంది, చూస్తూ ఉండు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు. మూసుకో నువ్వు. రే మీ ఇద్దరికి ఎక్కువైంది, గమ్మునుండండి రా. శ్రీనివాస్, ఈరోజు వడ్డీ డబ్బులు ఏవి?
డబ్బులు అడిగితే చేతులు పిసుకుంటున్నావేంది? లేదండి, అబ్బాయిది కాలేజ్ ఫీజు కట్టానండి. చదివించే స్తోమత లేనప్పుడు అప్పెందుకు తీసుకున్నావు? అయ్యా ఇవాళది రేపటిది రేపు కలిపి ఇవాళ ఇచ్చేస్తాను. రేపు కాదు, నాకు ఈరోజు ఖచ్చితంగా కావాలి. అరవకండి అయ్యా, నలుగురు చూస్తే పరుగు పోతుంది. నలుగురు చూస్తే ఏమయ్యేది ఉంది? అయ్యా కట్టేస్తానయ్యా. కొడుకుని చదివించే రేపే స్తోమత లేనప్పుడు అప్పెందుకు తీసుకున్నావు? ఇవాళది రేపటిది రేపు కట్టేస్తానయ్యా. ఇదే చివరిసారి, రేపటిలో కట్టకపోవాలి, అప్పుడు చెప్తా. అలాగే అయ్యా. ఏం బాధపడకయ్యా, మన అబ్బాయికి ఉద్యోగం వచ్చాక మన కష్టాలన్నీ పోతాయి. పాపం వాడు చాలా కష్టపడి చదువుతున్నాడు, మన జీవితాల్ని వాడే మారుస్తాడయ్యా. వాడు మన కష్టాలు తీరుస్తాడు కానీ ఇప్పుడు మన కష్టాలను వాడికి చెప్పకూడదే. మన కష్టాలు వాడికి భారం కాకూడదే. మనం కష్టపడి వాడిని కష్టపెట్టి మన కష్టాలన్నీ వాడికి చెప్పకూడదే. అవన్నీ నాకు చెప్పాలా అండి? నాకు తెలియదా వాటి గురించి? మీరు దాని గురించి దిగులు పడకండి, పోయి కాలు చేతులు కడుక్కోరప్పండి, తిందాం. సరే, వీడికి కాల్ చేద్దాం, ఏం చేస్తున్నాడు. హలో, చెప్పే. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్. ఏంటి అంత మత్తుగా మాట్లాడుతున్నావు? ఇంకా లేవలేదా ఏంటి? లేచా. నువ్వు లేచావా? లేదురా, ఇంకా బెడ్ పైనే ఉన్నా. మరి మూసుకొని పడుకోక ఎందుకే ఫోన్ చేసావు? చేతులు గులగలు అవుతున్నాయా? నిన్ను లేపుదామని. నీ అమ్మ సైకోదానా. సర్లే కానీ, ఇంకా నువ్వెక్కడికైనా వెళ్తున్నావు బయటికి? నువ్వే కదా సినిమాకి పోదామంటే రానన్నావు, మళ్ళీ పోదామని అడుగుతున్నావు. అరే చెప్పురా, అడిగిన దానికి వెళ్తున్నావా లేదా? పోతలే, ఇంట్లోనే పంట. ఏంది నువ్వు పోతున్నావా? నువ్వు రాకుండా లేకుండా నేను ఇక్కడికైనా వెళ్తానా? వెళ్తే వెళ్ళొద్దు అని చెప్పడానికి చేశా. ఎందుకే? అరే నీకు అవన్నీ అవసరమా? నీ లవర్నిరా, ఒక్కసారైనా నా మాట విను. సరే పొద్దున్నే చంపకు. అది అట్లా చెప్పిన మాట వినాలి. ఐ లవ్ యూ సాయి. లవ్ యూ. బాయ్ రా, నేను ఇంకా పడుకుంటా. సరే బాయ్. అద్దిరా నా పిల్లంటే. బేబీ ఎక్కడున్నావు? బేబీ రెడీ అవుతున్నా, కార్నర్ సీట్స్ బుక్ చేసా, కుమ్మేద్దాం. సరే, నేను కూడా రెడీ అయిపోయాను. నువ్వు ఫాస్ట్గా థియేటర్కి వచ్చేయి, మనం కలిసి మూవీకి వెళ్దాం. సరే బాయ్ బేబీ, లవ్ యూ. ఇవ్వండి టీ. దీని టీ అంటారా? టీ పెట్టడం కూడా రాదా నీకు? అనవసరంగా చేసుకున్నాను నిన్ను. శుభోదయం అమ్మగారు. హారా. హానా, ఏమైంది? ఏం లేదురా, రాత్రినంతా నిద్ర పట్టలేదు. నువ్వు మంచిగా చదువుకొని వచ్చినావు కదా? చదువుకున్నా అమ్మా. నువ్వు మంచిగా చదువుకోబెట్టా. మన మధ్య తరగతి వాళ్ళకి మర్యాద దక్కేది చదువు ఒక్కటే. మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? పద్మ, మరి నేను పనికి వెళ్ళొస్తా. అదేంటమ్మా, నాన్న ఈరోజు కూడా పనికి వెళ్తున్నాడు? కొన్నిటి కోసం ఎన్ని చేసినా తక్కువనేరా. ఏమైంది పొద్దున్న ఏదేదో మాట్లాడుతున్నావు? సర్లే, నేను బయటికి పోయేస్తా. ఎవరితో ఉన్నా లోపల? లోపల టిఫిన్ చేస్తున్నానండి.
టిఫిన్ చేస్తున్నావా ఎవరికైనా టిఫిన్ పెడుతున్నావా? ఎవగా ఇది ఖచ్చితంగా లోపల ఎవరితో కులుగుతూనే ఉండి ఉంటుంది. ఎందుకండి ఎప్పుడు నన్ను అలా అనుమానిస్తారు? ఆహా, ఏం చేయమంట? ఫిగర్ అలా మెయింటైన్ చేస్తున్నావు మరి. ఏంటండి పొద్దు పొద్దునే తాగుడు? నువ్వు అందరికీ అందాలు చూపించుకుని తిరగలేదు, నీ ముందు అయితే వచ్చిందే. ఏం వెతుకుతున్నారండి? ఎవడైనా దాక్కుని ఉన్నాడేమో అని. ఏంటి చూస్తున్నా? కోపం వచ్చిందా? చంపేయాలనిపిస్తుందా? పెళ్ళైన క్షణం నుండి మీ మీద గౌరవం తప్పితే ఇంకేం లేదండి. అవునులే, మూడుకి మర్యాద ఇచ్చి బయటోడికి మానవ ఇచ్చేస్తారు. మీరేం అనుకోనంటే ఒక మాట చెప్పనా? ఎందుకండి మీరు నన్ను ఒక ఆడదానిలా చూడరు, అమ్ముడు పోయేదానిలా చూస్తారు? నీ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఎదవ నాటకాలు ఆపి ఇలా ఆమ్లెట్ వేసి తీసుకురా మంచింగ్లోకి. ఎందుకమ్మా నాకు ఇతనిచ్చి పెళ్లి చేసావు? డబ్బులు ఉన్నోడం చేశారా, మగాడం చేశారా? అడిగిన దానికి చెప్పు చాలు. పేదోడికిచ్చి చేయాల్సిందమ్మా, కనీసం మర్యాదగైనా బ్రతికేదాన్నేమో. పక్క జరగరా. ఇంకేంట్రా మ్యాటరు? నీకేంట్రా పిల్లుంది, నువ్వెన్నైనా చెప్తావు. రే అదేం లేదురా. ఒరే పిచ్చినా కొడక, నిన్న నైట్ నందువేలు ఇంటికి వెళ్ళి వచ్చి మాకేం చెప్పావు గుర్తుందా? అంటే మావా అది రే ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నందు ఐ లవ్ యూనే. అది ఈ టైంలో వచ్చి చెప్పాలా? నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా. అదేంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మరొక ముద్దు పెట్టమంటే బెట్టు చేస్తావేంటే? ఇప్పుడేంటి ముద్దు పెడితేనే ప్రేమున్నట్టా? సరే ముద్దు పెడతా, వెళ్ళిపోతావా? సరే వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు. వెళ్ళాలా? హా వెళ్ళు. నిజంగానే వెళ్ళాలా? ఉండాలా? వెళ్ళాలా? వెళ్ళు. ఉండాలా?
అదిరా జరిగింది. చైతే చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో దుమ్మర గుడిసెలు. రే మధ్యాహ్నం స్టార్ట్ చేసాం, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. పదండి పోదాం. నిన్ను తర్వాత ఉంచుతా. నీకెంత ధైర్యం ఉంటే సాయిగడ ఏమే చేస్తావురా? రేయ్, ఏ, సాయి ఆగు. నువ్వు ఆగ్బే. అయిపోయాడు నా ఆగరా. చేతిలో. పిల్ల నా కొడక నన్నే కొడతావారా? రేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడవంటే మూతుపళ్ళు రాలుతాయి. తీసుకున్న అప్పు తీర్చడం తెలియదు కానీ నన్నే కొడతావారా? మాటలు మర్యాదగా రాని, లేదో పగులుతుంది. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? అంత దమ్ముంటే తీసుకున్న అప్పు తీర్చు. రే, నీ దగ్గర డబ్బులుంటే ఇరా. ఇదిగోరా డబ్బులు. ఇంకొక 3 రోజులు మా ఇంటి చుట్టూ కనిపించావు అనుకో. దోస్తుల దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వడం కాదురా, దమ్ముంటే సంపాదించి ఇవ్వు. రే నిన్ను. ఏయ్, నువ్వు ఆగరా. ఏంట్రా నాలుగు చీరేస్తా. నీ డబ్బులు నీకు ఇచ్చా కదా, వెళ్ళి ఆడి పైసలు అయితే ఏంది, నా పైసలు అయితే ఏంది. ఎలా పిల్ల నా కొడుకులారా మీ సంగతి చెప్తాను రా. ఎలా తీరా బండి. పద్మ, రండి, మంచి సమయానికి వచ్చారు. పద్మ బాబు ఇంకా రాలేదా? ఆదివారం రోజు కొంచెం లేట్ వస్తాడు కదా. సరేలే, బాబు వచ్చాక తిందాం. ఇంకెంతకాలం అండి ఇలా? రాత్రి నుంచి ఏదోలా ఉంది. వాడేమో రోడ్ల మీద తిరుగుతున్నాడు. వాడి మీద నాకు నమ్మకం పోతుంది. పద్మ, నా కొడుకు పైన నాకు నమ్మకం ఉంది. ఆడు మంచి స్థాయిలోకి వెళ్తాడు. అయినా కొడుకు ఎదుగుదలకి కన్న తల్లిదండ్రులు మనమే ఇది కాదంటే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? ఆడి విషయంలో నువ్వేం బాధపడకు. సుబ్బు, నీకు పెళ్లి సంబంధం కుదిరింది, రేపు వస్తారు. వద్దు నాన్న, నాకు ఇష్టం లేదు. ఏంటే ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? ప్రేమ గీమ ఏమైనా ఉంటే చెప్పు, వాణ్ణి చంపి నిన్ను చంపేస్తా. లేదు, నేను ఇంకా చదువుకోవాలి నాన్న. ఏంటే చదువుకునేది? చదువుకోవాలనే కోరిక నీకున్నా చదివిచ్చే స్తోమత నాకు లేదు. నేను వాళ్ళకి మాట ఇచ్చేసా. రేపు వాళ్ళు గుడికి వస్తారు, వెళ్ళి కలు. అంత పెద్ద మాట ఇస్తే వెళ్ళి మీరే కలవండి. నోట్లేస్తుంది నీ. నువ్వు అలా చేయడం తప్పురా. అయినా మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించిందా నీకు? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? ఎన్నిసార్లు వచ్చానో తెలుసా? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అడుగుతుంటే మాట్లాడవేంటే? తెలిసిపోయిందా ఏంటి? నీ రిలేటివ్స్ వచ్చారు, అందుకే బయటికి వెళ్ళాను. ఓ, అయినా ఒక మాట చెప్తే ఏమవుతుంది? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు లేకపోతే ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? ఇప్పుడు దాకా నరకం చూసా తెలుసా? సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. చేస్తే చేసావు, చెప్పి చెయ్యే, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. బుజ్జిగా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు కూడా తెలియదే. అప్పుడప్పుడు నువ్వు నన్ను వదిలిపోతావని భయం వేస్తుంది. అమ్మని ఎవరు చూడలేదుగా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వే ఏదో ఒక రోజు నన్ను వదిలేస్తావు, నాకు తెలుసు. నిన్ను వదిలిపోవడం అంటే పైకి పోవడమే. నువ్వు లేకుండా ఒక్కరోజన్నా ఉండగలనా? ఇంక జీవితం అంతా ఉండాలంటే నా వల్ల అస్సలు కాదు. నువ్వైతే వదిలేవుగా. పిచ్చోడా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే. సరే సరే, లేట్ అవుతుంది, మా అయ్య తిడతాడు. ఇంకా నేను పోతా. సరే, పొద్దున కలుద్దాం, జాగ్రత్త. ఐ లవ్ యూ. నా బంగారం ఉన్నదిలే, ఎక్కడికి వెళ్తుందిలే. మా గట్టికి కొట్టేసానా? సారీ మా. నువ్వు కావాలనే కొట్టావు. నీకు గాయత్రి అంటే ఇష్టం కదరా? చిచి, గాయత్రియా? దాన్ని ఎవడు ఇష్టపడతాడు? అయినా తప్పు నాదిరా. నువ్వు రామారావులో నటిస్తావంటే చూద్దాం అనుకున్నా. చూస్తూ ఉండరా, ఏదో ఒకరోజు నా నటన చూసి ఈ ప్రపంచమంతా నన్ను మెచ్చుకుంటుంది. నా నటన చూసి అందరూ నాకు చప్పట్లు కొడతారు. రామారావులో నటిస్తావని చెప్పడం నాదిరా తప్పు. సర్లేరా బాబు, ఇంతకీ సాయిగాడు ఎక్కడా? ఇంకెక్కడ ఉంటాడు? ఆ శీల దగ్గర తిరుగుతూ ఉంటాడు. శీలా 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 ఏముందిరా ఈ శీలాలో?
సరే చూద్దాం పద, శీల దగ్గర సరే, ఏముందో. పద. నీకు జెండు బామ్ రాస్తా, ఓకేనా? ఇటెక్కడికి బే అటు. వచ్చావా నాన్న? కూర్చో. ఒరే సాయి, నీది చెప్పించుకునే వయసు కాదురా. మనం మధ్య తరగతి వాళ్ళం. మనలాంటి ఇళ్లలో ఒకరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరు త్యాగం చేయవలసిందేరా. ఏమైందండి? ఏదో గొడవ చేసావంట కదా, వచ్చి చెప్పారు. సరేలే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. కానీ ఒక మాట, జీవితంలో కష్టమనే పుస్తకం నీ చేతిలో ఉన్నప్పుడు ఒక్కో పేజీ చింపుకుంటా పోవాలి కానీ నింపుకుంటా కాదురా. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఎలా బతుకుతాడు ఏంటి వీడు? ప్యాంట్ బాగా టైట్ అయిపోయింది. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? ఈ షర్ట్ మా అన్న కొన్నారా 50 రూపాయలు. వీడొకడు. హాయ్ నందు, హాయ్ సుబ్బు రా. రాలేదా? దానికి ఈరోజు పెళ్లి చూపులు. ఓహో, మొత్తానికి పెళ్లి భోజనం రెడీ అవుతాను అనమాట. అరే, ఆ క్యాటరింగ్ మాత్రం శ్రీహరి గారికి అసలు వద్దురా. మొన్న సాంబార్ అస్సలు బాగాలేదు. రేయ్ సిగ్గుండాలరా, ఒక పక్క తన పెళ్లి జరుగుతుందని తను బాధపడుతుంటే పప్పు సాంబార్ అనుకొని. అరే దాని ఇష్టం రా, దానికి మనమేం మాట్లాడతాం? దాని మనసులో ఏముంది అదే చెప్తే ఈ బాధలు ఉండవు కదా. అరే, ఈ పెళ్లి గోళ్ళు ఏంటో కానీ మనకు లేట్ అవుతుందిరా. మేస్తారు మనది, పెళ్లి చేస్తారు. పదండి పోదాం. సరే సాయి, ఈవినింగ్ త్వరగా వచ్చే. సరే నందు. నమస్కారం అండి. ఏంటండి ఏం మాట్లాడరు? మాట్లాడడం ఇష్టం లేదా లేదా నేనంటే ఇష్టం లేదా? చెప్పండి. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకుంటున్నా. అరే సుబ్బురా, ఆపు. అబ్బాయి బలి ఉన్నాడు కదా. అయ్యో, మీరు కొంచెం నవ్వండి, లేదా చుట్టూ చూసే వాళ్ళు నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటారు. చెప్పండి. రే మామా, నవ్వుతుందిరా. అంటే సుబ్బలక్ష్మికి పెళ్లి ఇష్టమేమో. సూపర్ రా మావా. పద, సాయంత్రం మాట్లాడదాం. సరే పద. మీరు చదువుకొని నౌకరీకి వెళ్తా అన్నా నాకేం ప్రాబ్లం లేదండి, అది మీ ఇష్టం. మీకైతే నేను నచ్చాననే అనుకుంటున్నాను. మిగతా విషయాలు నాన్నగారు మొత్తం మాట్లాడతారు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేను వెళ్ళొస్తానండి. ఏమండోయ్ సుబ్బలక్ష్మి గారు, నాకైతే మీరు నచ్చారు. కళ్ళతో సైగలే మాటలే లేవులే, నవ్వులో తెలిసిన మాటే మాయతో లాగుతూ మౌనమే చూపుతూ మత్తులో నన్ను ముంచెలే. నదిలా రాగాలే నాలో సాగేలే, నిన్నే కలిసే వేళలో కదిలే మౌనాలే, ఎదలో భావాలే నీలా వెలిగే మాయలో. ఇంకేంటి కాలేజ్లో? నాదా నార్మలేరా. ఇంతకీ నీదెలా అయింది? నాదా, అసలు కాలేజ్ లోపలికి ఆవిడ వెళ్ళాడే. నేను క్యాంటీన్లోనే ఉన్నా. వెద్దవ్వా. సర్లేవే, నువ్వు చదువుకుంటున్నావు కదా, అది చాలే. బాగానే ఎక్కువ చేస్తున్నావురా. ఈ మధ్య సార్ గారికి బాగా ప్రేమ పెరిగిపోతుంది. పెరగడమా? అసలు తగ్గితేనే కదా నీకు కొంచెం కొంచెం తెలుస్తుంది. అది సర్లే కానీ రాత్రి ఎటన్నా పోదామా? చాలా రోజులైంది. నేనే చెప్దామనుకున్నారా,
బాబాయ్ వాళ్ళు ఇంటికి వస్తా అన్నారు. రావడం కుదరదు, నువ్వు రాకు. అవునా? సరేలే, రేపు కలుద్దాం. సరే, నేను వెళ్ళనా? లేట్ అవుతుంది. ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా. సరే. నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే, కుదురే లేనే లేదులే నీ వల్లే, ఎదురే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే. పొట్ట బాగా పెరిగిపోయింది, ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేస్తున్నాడు? అరే అని చూడు, రోడ్డు పైన రొమాన్స్ చేస్తున్నాడు చూడు. ఈ మధ్యన ఎక్కువ ఆటలు ఆడేస్తున్నాడు రా. వీడిని కానీ ఒలింపిక్స్కి పంపిస్తే బెస్ట్ ఆటగాడు అవార్డు ఇచ్చారు. కరెక్టే. సరే, మరి నేను వెళ్ళనా? సరే. రేయ్ దా. ఏంట్రా మీరు? అయిపోయాయి నీ సరసాలు. రే, ఇది ప్రేమరా, సరసానికి టైం అయింది పదా. ఏంటి ఆంటీ దగ్గరికా? మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. సరే, త్వరగా వచ్చే. ఏవండి, షాప్ వరకు వెళ్ళొస్తాను. వెళ్ళే. రే శీలరా. ఈడే అబ్బా, ఆంటీ కనబడితే చాలు ఆపుకోలేకపోతున్నాడు. శీల గారు చూడు, నాకు పెళ్ళయింది. శీల గారు ఒకసారి. అబ్బా, ఆల్రెడీ నాకు మొగుడు ఉన్నాడు. వాడు పెట్టే టార్చర్కి నేను చద్దాం అనుకుంటున్నాను. నువ్వు నా వెంట పడి నా పరువు తీయకు. శీల గారు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అదే నాకు తెలుసు, మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని, అందుకే హెల్ప్ చేద్దాం అనుకున్నా. నాకు నీ హెల్ప్ ఎటువంటిది అవసరం లేదు. నా చావు నన్ను చావనివ్వు. అంటే నాకు తెలుసు రోజు మీ ఆయన తాగి సచ్చి మిమ్మల్ని కొడతాడని, ఆ మాత్రం దానికి చావడం ఎందుకండి? చూసి ఏం లాభం? అనుభవించేది నేను కదా. అయినా చచ్చేటప్పుడైనా నన్ను పరువుగా చావనివ్వు. చావడం ఎందుకండి? ప్రతిదానికి చావు సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ కాదేమో, కానీ అక్కడైనా నేను కొంచెం ప్రశాంతంగా ఉంటా. నానేమో పెళ్లి చేసి వదిలించుకున్నారు. మొగుడేమో మంచిదాన్ని కాదని బాధలు పెడుతున్నాడు. ఎందుకీ బతుకు? మొగుడు మంచుడు కానప్పుడు వేరే మగాడిని చూసుకోవచ్చు కదా. మీరు కోపంగా చూసినా దాని సొల్యూషన్ అదే. మగాడైనా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు, మొగుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు. అప్పుడు మీకున్న ఆప్షన్ నాలాంటి మంచోడిని చూసుకోవడం. ఏంట్రా ఎలా కనబడుతున్నాను? మొగుడు కరెక్ట్గా లేకపోతే వేరే వాడిని చూసుకునేలా కనబడుతున్నానా? శీల గారు, దాంట్లో తప్పేముందండి? బాధలు పెట్టే మొగుడుతో ఉండడం కన్నా నాలా బాధను పంచుకునే మగాడితో ఉండొచ్చు కదా. నేనేమన్నా మంచం పంచుకోమంటున్నానా? మనసు పంచుకోమంటున్నా. ఇంకా సొసైటీ గురించి ఆలోచిస్తున్నారా? అందరూ పద్ధతిలే. ఇది నీ లైఫ్, నీకేం కావాలో నువ్వు ఆలోచించుకో. మీరంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలను చూడకండి. ముఖ్యంగా మొగుడు పెట్టినట్టు బాధలు పెట్టను. బాగా చూసుకుంటా, ప్రేమగా చూసుకుంటా. దీంట్లో నా నంబర్ సేవ్ చేసా, కాల్ చేయి. రే బండి తీరా. రే ఏం చెప్పావురా? ఆంటీ అలా అయిపోయింది. ఏం లేదురా, హ్యాపీగా ఉండాలంటే మొగుడే మగాడు కావాల్సిన అవసరం లేదని. అంటే అంటే మొగుడు వీళ్ళని హ్యాపీనెస్ నేను ఇస్తా అన్నా. పోనీ తీ. అయినా నానిగడేడ్రా? ఆ అగ్గడు అక్కడే ఉన్నాడు. సరే పద. ఈ నా కొడుకులు నన్ను వదిలేసి ఊరంతా తిరుగుతున్నారు. ఎక్కడ చచ్చారో ఏంటో. రే నానిగా, ఇక్కడేం చేస్తున్నావురా? దా, నువ్వేరా బండి దిగిపోతున్నావు? రే పొద్దున్న అనగా ఇంటి నుంచి వచ్చారా, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ బండి? శీల దగ్గరికి వెళ్ళాలి. మనసు గతి ఇంతే, టింగ్ టింగ్ టింగ్, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే.
బయటికి వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది ఏంటండి షీలా గారు? అంటే అది బయట కొంచెం లేట్ అయిందండి. ఆహా, బయట ఎవరితో బండి మీద అడ్డమైన తిరుగులు తిరిగొచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళిన పని మీద లేట్ అయిందంటే నేను నమ్మేయాలా? అడుగుతుంటే మాట్లాడవేంటే? దగ్గర రారా. వీడేంటి నేరుగా వెళ్ళిపోతున్నాడు? కనబడట్లేదేంట్రా? రే ఇంకొకసారి చూద్దాంరా. రారా. రే వచ్చిందిరా. హాయ్ అమ్మని. సరే కాల్ చేయి. ఓకే బాయ్ బాయ్. రే షీలాని ఎప్పుడు సెట్ చేసావురా? మావా నువ్వు తోపు మావా. మామూలుగా ఉండదు. నెలవంక తొంగి చూసింది, శీలాంటి నా కోసం వేచి ఉంది, అందుకే గాని నేనెక్కడ కూర్చొనుంది, ఐరెన్ను ఉంచుతా. అరే మావా, మన సాయిగాడు ఆటగాడి సినిమాలో రామారావు కంటే పెద్ద ఆటగాడు రా. ఎలా చెప్తున్నావురా? అరే ఇందాక షీలా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాంరా. వీడి కింద నుంచి చెయ్యూపాడురా. ఆమె కూడా బయటకు వచ్చి చెయ్యూపిందిరా. మరి ఊపాడా? ఏంట్రా అదే చెయ్యి. మావా ఆపండి బే. తను ఏదో బాధలో ఉంటే జస్ట్ ఓదార్చాను రా. బాగానే ఓదార్చవైతే. అందుకే నువ్వు నాకు సహాయం చేస్తే నేను కూడా సహాయం చేస్తా అని చెప్పొచ్చిన. మరి చేసుకున్నారా? రే ఏంట్రా అది? అదే సహాయం. లేదురా, ఇంకా ఫోన్ చేయలేదు. ఫోనా? అంత దూరం పోయిందా మ్యాటరు? రే పార్టీ రెడీ చేసుకోరా. రెడీ చేసుకో పార్టీ. రే అన్నిటికీ పార్టీ అయినారా మీకు? అంతే మరి. అంతే మరి. పార్టీలు చేసుకోవడానికి, తాగడానికి, తినడానికి, తినడానికి అంతే అంతే. రే కథలు మింగొద్దు, పదండి పోదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి పార్టీ ఇస్తాను పదండి రా. పక్కానా? పక్కా. సరే సరే ఓకే. ఇప్పుడు చెప్పు, అసలు ఏంటి నీ సమస్య? ఏంటి అంటే ఏం చెప్పను? ఒక ముక్కు మొహం తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి ఇతడే నీ మొగుడని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒకడినిచ్చి పెళ్లి చేశారు. నేను వాళ్ళ మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటి నుంచి అనుమానం. అసలు ఎందుకు అనుమానం? చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని. ఒకటి చెప్పనా, చుట్టూ ఉన్న నాలుగు మాటలు విని మన లైఫ్లోనే మనం సమస్యలు తెచ్చుకుంటున్నాం. అసలు మీ బాధ ఎవరికి చెప్పుకోరా? ఎవ్వరికి నా ఫీలింగ్స్ చెప్పుకోవాలని లేదు, ఎవ్వరికి నా బాధలు చెప్పుకొని ఓదార్పు కోరుకోవాలని లేదు. నా కోపాన్ని ఎవరి మీద చూపించలేను. అందుకే ఆ రోజు చనిపోవాలని చెప్పి మెడికల్ షాప్కి మందు కోసం వచ్చాను. లోపల ఇంత బాధను పెట్టుకొని బయటికి ఎలా ఉండడం ఎలా అండి? అసలు మీ ఆయన ఏం అనలేదా? ఇప్పుడు మనం బతుకుతున్న కాలం ఇలాంటిది. ఇక్కడ మాట అంటే పడని వాళ్ళు కూడా ఉన్నారు, మన కోసం పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కడిది గౌరవం, ఇంకొకటిది అవసరం. సరే మా ఆయన వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. సరే. ఏం మనిషిరా బాబు, ఇప్పుడే అంకుల్తో గొడవపడొచ్చి వెంటనే ఆంటీకి మోటివేషన్ స్పీచ్ ఇచ్చావు.
అరే జిందగీ అంతా ఒకటేరా, హ్యాపీగా ఉండాలి. అది యాడుంటుందంటే పైసలతోనా అంటే కాదు, ఎదుటోడిచ్చే మర్యాదలో ఉంటుంది. అది మనం పట్టుకోవాలి. ఆ అప్పులప్పారావు గారు మర్యాద ఇలే, తన్నులు తిన్నాడు. ఆ షీలకి ఇంట్లో మర్యాద లేదు, నేను మర్యాద ఇస్తున్నా, అదే హ్యాపీనెస్. సూపర్ చెప్పారు గురువుగారు. చిదినమ్మ ఫోన్ లేపుతలేదు ఇది. ఎవర్రా? ఇంకెవరు? నందు. పొద్దునుంచి కాల్ లేదు, ఏం లేదు. ఒరే ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చిందిరా ఇన్ని పెట్టుకొని? అది గుర్తు రావడం ఏంది బే, ఎప్పుడు గుర్తే ఉంటుంది. ఆడితో గొడవ, ఆమెతో సరసం, దీనితో ప్రేమ. దండంరా బాబు. సరే నడిపోదాం దాని ఇంటికి. అరే బాబు నీకు దండంరా, నేను మాత్రం రాను. కావాలంటే నీకు బైక్ ఇస్తాను, నువ్వు వెళ్ళు. సరే నీ ఇష్టం. ఏంటో వీడు. అన్నా బిల్ ఎంత? ఐ లవ్ యూ బంగారం. లవ్ యూ చెప్తుంటే నవ్వుతావేంటి? తిరిగి చెప్పాలని తెలీదా? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, నువ్వు చెప్పు, సరేనా? ఐ లవ్ యూ బంగారం. పర్యాయ పదాలు బాగానే చెప్తున్నావు కానీ కలవమంటేనే కంగారు పడుతున్నావు. అబ్బా కలవాలని నాకు ఉందిరా, కానీ ఆ సాయిగాడి వల్లే కుదరట్లేదు. ఏహే ఎప్పుడు చూసినా సాయి సాయి సాయి. వాడిని వదిలేసిన తర్వాత రావచ్చు కదే. ఎప్పుడు చూసినా కుక్కతోనే ఉంటావు. ఆ కుక్కను వదిలేయాలని నాకు ఉందిరా. మంచి కుక్క అయితే తిడితే పోతుంది, వాడు పిచ్చి కుక్క, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అందుకే భయమేస్తుంది. భయపడ్డం మానేద్దాం, ఎదురెళ్ళడం మొదలెడదాం. వద్దురా, వాడు అసలే మంచోడు కాదు, నిన్నేమైనా చేస్తే నేను తట్టుకోలేను. వాడు మంచోడు కాదని మనం ఎప్పుడు దాకా మౌనంగా ఉంటామే? ఇలా మౌనంగా ఉంటే మనం ఎప్పుడు పెళ్లి చేసుకునేది? ఇంకా వాడితోనే ఉండు, వాడినే పెళ్లి చేసుకో. అరే నీకెందుకురా అంత కంగారు? మనకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్దాం వాడి సంగతి. ఇంకా టైం వచ్చే వరకు నేను ఆగలేను. కావాలంటే నేను వాడిని చంపేస్తా. సర్లేరా బాబు, చంపేస్తే చంపేద్దు కానీ నేను వెళ్తున్నా. ఇంకా మళ్ళీ వాడు చూస్తే ప్రాబ్లం అవుతుంది. సారీ సారీ సారీ, నాకు లేట్ అవుతుందిరా, మళ్ళీ అమ్మ తిడుతుంది. ఐ లవ్ యూ రా. సరేపో. నాకెందుకో నిన్ను నందు వదిలేస్తుంది అనిపిస్తుంది. నందు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వైతే వదిలేవుగా. పిచ్చోడా, నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే. ఐ లవ్ యూ. మనం మధ్యతరగతి వాళ్ళు. మనలాంటి ఇళ్లలో ఒకరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరు త్యాగం చేయవలసిందేరా. జీవితంలో కష్టమనే పుస్తకం నీ చేతిలో ఉన్నప్పుడు ఒక్కో పేజీ చింపుకుంటా పోవాలి కానీ నింపుకుంటా కాదురా. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నావు. ఇక్కడ మాట అంటే పడని వాళ్ళు కూడా ఉన్నారు, మన కోసం పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కడిది గౌరవం, ఇంకొకరిది అవసరం. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం ఆడుతున్నావే? నీకు ఇష్టం లేదంటే అర్థం ఏంటి? ఏమన్నా ప్రేమిస్తున్నావా? నేను ఈ పెళ్లి చేసుకోలేను నాన్న.
చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ ఏమా అదే ఎందుకోదని అడుగుతున్నా కదా, సమాధానం చెప్పు. ఎవడన్నా ఉంటే చెప్పు, ఆయన చంపేసి నిన్ను చంపేస్తాను. లేకపోతే నోరు మూసుకుని నేను చూసినోని పెళ్లి చేసుకో. అవును, నాకు సాయిగాడు అంటేనే ఇష్టం. వాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎంత పొగరే నీకు, చెప్తాను. ఎందుకు సాయి ఇలా చేస్తున్నావు? నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది? मुँह तुम्हाकू बालो पाए